ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. నాకు గోమాతల విషయంలో ఒక చిన్న ఆనందం అయితే కలిగిందండి. అదేంటంటే నాకు ఈ మధ్య వాట్సాప్ పోస్ట్‌లో ఒక ఆవిడ పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరంలో గోమాతలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంటే భీమవరం పురపాలిక సంఘం ఆ గోమాతల్ని వాటి యజమానులు వాటిని తీసుకొని వెళ్ళి చక్కగా పోషించాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది. అయినా యజమానులు ఒప్పుకోలేదు. అయితే ఈ మధ్య భీమవరం పురపాలక సంఘం ఒక అధికారికమైనటువంటి ప్రకటన జారీ చేసింది. అదేంటంటే భీమవరం పట్టణంలో ఉన్నటువంటి గోమాతలు ఎవరివైతే ఉన్నాయో వాటి యజమానులు వాటిని తీసుకొని వెళ్ళి పోషించాలి. ఆ గోమాతల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ప్రజల వల్ల ఆ గోమాతలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాటిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళి పోషించాలి. అలా చెయ్యని పక్షంలో ఆ గోమాతలన్నింటినీ కూడా భీమవరం పురపాలక సంఘం వారు తీసుకొని వచ్చి గోశాలలకు అప్పగించడం జరుగుతుందన్నమాట. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే రోడ్ల మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు అవి ఏరుకొని తిని వాటి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. అలా కాకుండా చక్కగా ఏ పురపాలక సంఘంలో ఉన్నటువంటి గోవులను వాళ్ళు ఆ గోశాలలకు తరలిస్తే వాటికి రక్షణగా ఉంటుంది. మనం గోవుల్ని సంరక్షించినటువంటి బాధ్యతను కూడా మనం తీసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క భీమవరంలో మాత్రమే జరగడం కాదండి. మన దేశం మొత్తం ఎన్ని ఊళ్ళైతే ఉన్నాయో, ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్పందించి వాటిని గోశాలలకు తరలిస్తే కనుక మనం అందరం కలిసి గోమాతలను రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కానీ అన్ని గోవులకు సరిపడినటువంటి స్థలం లేకపోవచ్చు. కానీ మనం అందరం కూడా తలుచుకుంటే ఇంటికి కనీసం ₹100 చొప్పున ఇచ్చినా కూడా అది కొన్ని వేల కోట్ల ఆస్తిగా వస్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గోమాతల కోసం ఎంతో కొంత తోచినటువంటి ధనాన్ని సాయం చేసి ఆ గోమాతలను పెట్టడానికి కొంత స్థలాన్ని కేటాయించి గోశాలలు కట్టుకొని ఆ గోశాలల్ని చక్కగా సంరక్షించుకున్నట్లయితే గోవుల్ని రక్షించినటువంటి పుణ్యం మనందరి ఖాతాల్లో కూడా వచ్చి పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో మనకు వచ్చినటువంటి కష్టాలు అందులో నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే రోడ్ల మీద ఒక గోవు ఏడుస్తుందో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు మొదలైనట్లే. కాబట్టి మనమందరం కూడా చక్కగా ఆరోగ్యంగా సంరక్షణగా ఉండాలి అంటే ముందు మన గోమాతలు మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని ఒక్క భీమవరం పురపాలక సంఘం వాళ్ళు మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అన్ని దిక్కులా కూడా ఇటువంటి ఒక ప్రకటన జారీ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఆ పోస్ట్ నాకు పెట్టినటువంటి వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. జై గోమాత.